పల్నాడు చారిత్రాత్మకమైన చిహ్నాలైన చారిత్రాత్మకమైన స్థలం మరి కథన భూమి కారంపూడిలో ఆ దైవ దర్శనానికి వచ్చినందుకు మరి అఖండమైన స్వాగతం పలికిన ఈ పల్నాటి వీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు పల్నాడు కరువు కోరల్లో చిక్కుకొనింది. మరి ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలుగా కూడా ప్రకటించని పరిస్థితి. ఈ పల్నాడు ప్రాంతాన్ని ఈ వీర్లగుడిలో ఆ దైవ సాక్షిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పల్నాడు ప్రాంతాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలి. అన్ని రుణాలని రద్దు చేయాలి, కొత్త రుణాలు ఇవ్వాలి, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి. అలాగే మరి ఈనాడు ఈ పల్నాడులో పౌరుషాల గడ్డైన మరి కథన భూమైన కారంపూడిలో నేను పల్నాడు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దుర్మార్గాన్ని, అక్రమణల్ని, దౌర్జన్యాల్ని, దోపిడీలని మీరు అంతం చేయాలి. అంతం చేసే వరకు కూడా ఆ పల్నాడు బాలచంద్రుడిలాగా, బ్రహ్మనాయుడిలాగా మీరందరూ పల్నాడి వీరత్వాన్ని చూపి ఈ పల్నాడి ప్రజల బానిస సంఖ్యలను తెంచివేయాలి. అందులో మీ అందరూ మరి నాతో కలిసి రావాలి. మీ అందరికీ నాయకత్వం నేను వహిస్తాను. మరి అరాచకాన్ని, దుర్మార్గాన్ని, మరి ఈ దోపిడీ వ్యవస్థని మీరు గాని రాబోయే ఎన్నికల్లో మరి బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తు తరాలు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో అలాగే బానిసత్వంలో మొగ్గాల్సి ఉంటుంది. కాబట్టి పల్నాడు ప్రజలందరికీ నేను ఒకటే సంఖ్యలని పెంచడానికి మీ వంతు మీరు పల్నాడు వీరులై రాబోయే ఎన్నికల సంగ్రామంలో మీ అందరూ కూడా మరి పోరాడాలని, మంచికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి తప్పితే అరాచకాలకి, అన్యాయాలకి, దోపిడీలకి, దుర్మార్గాలకి భయపడితే మీ భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్ అంతా కూడా బానిసత్వమే అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ చెన్నకేశవుడు, ఆ అమ్మవారు వీళ్ళందరి దయ వలన మరి రాబోయే రోజుల్లో ఈ రైతులకు మేలు జరగాలని చెప్పేసి పల్నాడు ప్రజలందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి, అంకాలమ్మ తల్లి ఆ చెన్నకేశవుని మరి దీవెనలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను